వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజీ. నెల్లూరు జీజీహెచ్లోని ప్రసూతి విభాగంలో గత వారం రోజుల కిందట షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. అది ఒక ఎత్తు అయితే, ఇది జరిగిన ఒక 3-4 రోజులకు ఆసుపత్రి సంబంధించిన అధికారులే అగ్నికి శాంతి హోమాలు చేయడం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఈ శాంతి హోమంపై మాట్లాడేందుకు ఐఏఎల్ జిల్లా కార్యదర్శి సీనియర్ న్యాయవాది బ్రహ్మం గారు మనతో ఉన్నారు. ఇంత మాట్లాడు. బ్రహ్మం గారు నమస్తే. నమస్తే. చెప్పండి, అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది, ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు, ఓకే, అంతవరకు బాగా. తర్వాత బాధ్యత కలిగిన ఆసుపత్రి డాక్టర్లే శాంతి హోమాల పేరుతో అక్కడ హోమాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. డాక్టర్లు ఏంటి, హోమాలు ఏంటి అనేది. నాకు ఈ హోమాలు ఇవన్నీ చూస్తుంటే గద్దర పాడిన పాట ఒకటి గుర్తొస్తుంది నాకు. ఏంటంటే, ఏదో ఒక పాటలో ఆయన అంటాడు, వీళ్ళు చదివిన చదువంతా గాడిద గుడ్డే కూలన్నా అంటాడు. గాడిద గుడ్డే కూలన్నా అని. వీళ్ళు చదివిన చదువంతా గాడిద గుడ్డే కూలన్నా అని చెప్పి ఒక పాట ఉంది గద్దరది. ఆ పాట ఏందో నాకు సరిగా గుర్తురాట్లా, ఆ వాక్యం మాత్రం గుర్తుంది. అంటే వీళ్ళు ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద డాక్టర్లు అయినా కానీ వీళ్ళ చదివిన చదువు అంతా గాడిద గుడ్డే. ఎందుకంటున్నానంటే ఆ మాట, భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 25, ఆర్టికల్ 27, ఆర్టికల్ 25 ఏం చెబుతుంది? మత స్వాతంత్రాన్ని గురించి చెప్తుంది. మనది సెక్యులర్ స్టేట్. భారతదేశంలో ఏ వ్యక్తి అయినా కానీ తన ఇష్టం వచ్చినటువంటి మతాన్ని తను స్వీకరించవచ్చు. ఇది వ్యక్తిగతం, దాన్ని ఎవరు అబ్జెక్షన్ పెట్టేదానికి లేదు. రాజ్యానికి అంటే స్టేట్కి మతం లేదు. ఇది సెక్యులర్ స్టేట్. ఇది కాబట్టి సెక్యులర్ స్టేట్ కాబట్టి ప్రభుత్వ సంస్థల్లో, అది హాస్పిటల్ కావచ్చు, కాలేజీ కావచ్చు, ప్రభుత్వ సంస్థల్లో మతానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయకూడదు. అధికారయుతంగా చేయకూడదు. వ్యక్తిగతంగా వాళ్ళ ఇళ్లలో ఎవరి మత విశ్వాసాల వాళ్ళు చేసుకోవచ్చు. కానీ సాక్షాత్తు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో హాస్పిటల్ సూపరింటెండెంట్ కొండేటి మాధవి, తర్వాత గైనిక్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆమె గీతాలక్ష్మి, అట్లాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ కళారాణి, డాక్టర్ గీతాలక్ష్మి, తరువాత ఆప్థల్మాలజీ నేత్ర విభాగానికి సంబంధించినటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ వసంత, వీళ్ళందరూ కలిసి ప్రభుత్వ సంస్థలో శాంతి హోమం నిర్వహించడం అనేది రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య ఇది. దీని మీద ప్రభుత్వం వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. ఎందుకంటే అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్ అది. వాళ్ళు యాక్చువల్గా ఏం చేయాలి? కలెక్టర్ గారు చెప్పారు, నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల, మా సిబ్బంది అంతా కూడా హుటాహుటిన బయలుదేరి ఆడ ప్రాణ నష్టం లేకుండా చిన్నారుల్ని, బాలింతలను మొత్తాన్ని కూడా వేరే ఫ్లోర్లోకి మేము షిఫ్ట్ చేశామని చెప్పారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే ఆ తర్వాత హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఆమె చేయాల్సిన పని ఏంటంటే, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఒక లెటర్ పెట్టి
అసలు షార్ట్ సర్క్యూట్ ఎందుకు వచ్చింది, ఏ కారణం చేత వచ్చింది, భవిష్యత్తులో ఆ రకంగా షార్ట్ సర్క్యూట్లు రాకుండా ఏమి చేయాలి అనే దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ప్రమాదాలు వాటిని జరగకుండా చూడాలి. అట్ట కాకుండా ఒక మతపరమైనటువంటి వ్యవహారాన్ని, ఏంటది, శాంతి హోమం చేయటం ఏంటి? మీరు చదువుకున్న చదువేంది? ప్రభుత్వం లక్షలాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి మిమ్మల్ని పెద్ద పెద్ద డాక్టర్లు చేస్తే, అంటే అగ్నికి ఆగ్రహం కాకుండా శాంతి పూజలు లెక్క. అగ్నికి ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ జరిగింది. అది షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలో అది మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళ చేత మొత్తం కూడా ఇన్స్పెక్షన్ చేయించి, హాస్పిటల్ మొత్తాన్ని ఇన్స్పెక్షన్ చేయించాలి. షార్ట్ సర్క్యూట్ జరిగింది, అది మీకు సంబంధం లేనటువంటి విషయం, ఎందుకంటే మీరు డాక్టర్స్ కాబట్టి ఏం చేయాలి, మీరు ఒక రిక్విజిషన్ పెట్టాలి ఎస్సీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి. వారు ఒక ఉన్నతాధికారిని అపాయింట్ చేస్తారు. ఆయన వచ్చి మొత్తం ఆ ప్రసూతి విభాగంలో ఎక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగిందో ఆయన అంతా కూడా పరీక్ష చేసి విచారించి కారణాలు చెప్తారు. ఇదిగో ఫలానా కారణాల రీత్యా ఈ రకంగా షార్ట్ సర్క్యూట్ జరిగింది అని చెప్తారు. భవిష్యత్తులో జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. అవి చేయటానికి బదులు అగ్నిహోత్రుడికి ఆయన మళ్ళీ ప్రజలు వెళ్లకుండా శాంతి హోమం చేసేది ఏంటి? ఏమన్నా అర్థం ఉందా? మీ మీద కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి మిమ్మల్ని పెద్ద పెద్ద డాక్టర్లను చేస్తే మీరు హాస్పిటల్లో ఉండి శాంతి హోమాలు చేయడం అనేది చట్టవిరుద్ధమో రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య. మేజర్ ఆపరేషన్ చేయాలన్నా శాంతి హోమాలు చేస్తారు. రేపు మేజర్ ఆపరేషన్ చేయాలని చెప్పంటే మీరు శాంతి హోమాలు చేస్తే ఎట్లా? పేషెంట్ బతకాలనా, పేషెంట్ పోవాలనా? రోగ నిర్ధారణ చేయాలా? ఆ రోగానికి ఏం ఆపరేషన్ చేయాలో మీరు ఆలోచించుకోవాలా, ఒక నిర్ణయం తీసుకోవాలా, తగిన జాగ్రత్తలు తీసుకొని ఆపరేషన్ చేసి పేషెంట్ను బతికించాలా. అట్ట కాకుండా మీరు ఈ రకంగా యాగాలో హోమాలో చేస్తుంటే పేషెంట్ ఎలా బతుకుతాడు? పేషెంట్ ప్రాణం అనేది గాలిలో దీపం అయిపోతుంది. కాబట్టి అంటే వీళ్ళకి బేసిక్గా అసలు రాజ్యాంగాన్ని గురించి తెలియకపోవడం. ఓకే, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యలు ఇవి. తర్వాత భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51A(H) ఏం చెప్తుందంటే సైంటిఫిక్ టెంపరమెంట్ని పెంచాలి. సైంటిఫిక్ టెంపరమెంట్ అంటే తర్కబద్ధ జ్ఞానాన్ని పెంచుకోవాలి. ప్రతి పౌరుడు కూడా తర్కబద్ధ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 51A(H) చెప్తాం. కాబట్టి మీరు వైద్యాధికారులుగా, హాస్పిటల్ సూపరింటెండెంట్గా, ఒక గైనకాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా, ఒక నేత్ర విభాగానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా, నువ్వు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా, మీరందరూ డాక్టర్లే. మీరు ఏమి చేయాలంటే తర్కబద్ధ జ్ఞానాన్ని, మీరు సైన్స్ చదువుకున్న వాళ్ళు కాబట్టి అసలు షార్ట్ సర్క్యూట్కి శాంతి హోమానికి సంబంధం ఏమైనా ఉందా? షార్ట్ సర్క్యూట్ జరిగింది, ఎందుకు జరిగింది, కారణాలు ఏంటి, అవి భవిష్యత్తు జరగకుండా మనం ఏం చేయాలి? తర్కబద్ధ జ్ఞానం. ఇది నేను చెప్పడం కాదు, భారత రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి మన జీజీహెచ్లో ఈ డాక్టర్లు చేసిందంతా కూడా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పనులు. రాజ్యాంగం వాటిని అనుమతించదు. కాబట్టి ఇకనైనా కానీ వాళ్ళు ఆలోచించి సాధారణ పౌరులు తర్కబద్ధ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని భారత రాజ్యాంగం చెబుతుంది. సాధారణ పౌరులు కాదు, మీరు గొప్ప గొప్ప డాక్టర్లు. కాబట్టి తర్కబద్ధ జ్ఞానాన్ని పెంచుకొని సైంటిఫిక్ టెంపర్మెంట్ని పెంచుకొని ఇట్లాంటివి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ మీద ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ రామ్ గారు.
ఇది పరిస్థితి. అంటే అక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగితే శాంతి హోమాలు ఏమిటి చేయడం ఇది కరెక్ట్ కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని కూడా బ్రహ్మం ఎత్తి చెప్తున్నారు. వీడియో జన ప్రదీప్ గాజా టీవీ నెల్లూరు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.